పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారికి మనము మహిమ చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి, ఈ ఆరాధన నీకు సమర్పిస్తా ఉన్నాం. హృదయమారా, తనివి తీరా నూరారా, మా గుండెల నిండా నీ మనస్సును, నీ ఆత్మను, నీ జీవాన్ని, నీ ప్రసన్నతను మేము నింపుకొని నిన్ను భజించడానికి, నిన్ను స్తుతించడానికి మా జీవిత దినములలో మరొక సుదినము మీరు మాకు అనుగ్రహించి, నీ పునరుత్థాన శక్తితో, నీ పునరుత్థాన బలముతో నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణముకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. లోకంలో ఎంతో మంది ఈరోజు నిన్ను ఆరాధించగోరి ఆరాధించలేకపోతా ఉన్నారు. నీ సన్నిధికి రాగోరి రాలేకపోతా ఉన్నారు. నిన్ను మహిమ పరచగోరి మహిమపరచలేని స్థితిలో ఉన్నారు. ఈ మట్టి గటాలం, వట్టి వారం, ఎన్నిక లేని వారం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదయ్యా మా జీవితం. అలాంటి మమ్ములను నీ మహాకనికరము చేత, నీ ప్రేమ చేత నీలో బ్రతికించి సజీవులుగా ఉంచి సజీవుల భూమిలో నిలవబెట్టి నిన్ను ఆరాధించే కృప మీరు మాకు దయచేసినందుకు మరొక మారు 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. నీ కృప నిరంతరం ఉంటుందయ్యా. ఇదిగో నీ దయ ఆయుష్కాలం ఉంటుందయ్యా. ఇదిగో ఈరోజు మీరు మమ్మలను దర్శించి నీ వాక్కుతో మమ్మలను నింపి, నీ ప్రత్యక్షత మాకు దయచేసి, నీ దర్శనం మాకు దయచేసి, నీ స్వరము మాకు వినిపించి, నిరీక్షణలో విశ్వాసములో వేరుపారినటువంటి వారమై నీలో ముందుకు సాగిపోయే భాగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మహిమ పొందండి, ఘనత పొందండి. వచ్చి ఆరాధన చేస్తూ, అలాగనే ఈ లైవ్ లో ఆరాధన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి ఈ రోజు నీ బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఒక అద్భుతాన్ని చెయ్యండి. ఈరోజు నీ సన్నిధిలో సంపూర్ణమైన మేళ్లులతో నీ బిడ్డలను దర్శించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహిమ పొందండి, ఘనత పొందండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. కూర్చోనండి ప్రియులారా. హల్లెలూయా, స్తోత్రం. సంతోషంగా ఉన్న వారందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియులారా, those who are watching us online, friends and family and prayer partners throughout the nations of this universe, thank you for joining us. ప్రియులారా, ఈ ఆరాధనకు, యేసయ్యను ఆరాధించగోరి రాక్ సంఘానికి వచ్చిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తా ఉన్నాం. మన ప్రియ విశ్వాసులు పెందలగడి లేచి ప్రభు సన్నిధికి వచ్చి హృదయమారా, తనివి తీరా ఆత్మానుసారమైన ఆరాధన చేయడానికి ప్రభు మనకిచ్చిన యొక్క తరుణాన్ని బట్టి మరొక మారు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు తారుమారవుతూ ఉన్నాయి. భారతదేశంలో మిగతా దేశాల సంగతి అర్థించి భారతదేశంలో రోజుకి 2 లక్షలకు పైగా, మోర్ దెన్ 200,000, మోర్ దెన్ 2 lakh కేసెస్, కోవిడ్ కేసెస్ గత ఏడాది కన్నా రెట్టింపు వేగంతో మరి వ్యాపిస్తూ ఉన్నాయని భారత ప్రభుత్వం ప్రతి గంటకు వార్తల్లో తెలియజేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మనిషికి రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదనే మాట మనకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో, ఏ మనిషికి ఏమవుతుందో
ఏ ఊరు పరిస్థితి ఎలా మారుతుందో, ఏ గృహ పరిస్థితి ఎలా మారుతుందో, ఏ సంసార పరిస్థితి ఎలా మారుతుందో, ఏ మనిషి ఏ వ్యక్తిగత జీవితం ఎలా మారుతుందో, ఏ మనిషి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో తెలియని ఇలాంటి లోకంలో జీవిస్తున్న మనం క్షణక్షణ భయంతో, ఆందోళనతో, కలవరముతో, నిరుత్సాహముతో మనిషి కృంగిపోయే పరిస్థితులు లోకంలో కనబడతా ఉన్నాయి. అయితే ప్రభు తన మహాదయతో నిన్ను నన్ను సజీవంగా ఉంచి ఆయన పునరుత్థాన దినమందు ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి చప్పట్లు గట్టిగా కొట్టి, ఎంత బలం ఉంటే అంత బలంగా ప్రభు మీకు ఇచ్చిన చేతులు ఉపయోగించి, స్వరాన్ని ఉపయోగించి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతమైన వాక్యం ఇచ్చాడు. ఈరోజు ఎంతమంది వింటున్నారో వారిలో దేవుని యొక్క ఒక అద్భుతాన్ని చేయబోయే వాక్యం. దిస్ వరల్డ్ విల్ చేంజ్ యువర్ డెస్టినీ. యూ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. మీ బ్రతుకులో ఇక ఆందోళన, మీ బ్రతుకులో ఏ విధమైన అనిశ్చయత, కలవరపాటు, కృంగిపోయే స్థితి, ఆందోళన పడే స్థితి ఈ వాక్యం విన్న తర్వాత ఉండదో అని నమ్మిన వారు చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. రోమపత్రిక 4వ అధ్యాయం దయచేసి తెరవండి. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో ఉన్న ఒక మాటను తీసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయమని పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ఇచ్చాడు. ఏ రోజు మనకు చివరి ఆరాధన జరుగుతుందో మనకు తెలియదు ప్రియులారా. కనుక ఏ రోజు మనము ఆరాధనకు వచ్చినా, ఏ రోజు మనము ప్రార్థనలో ప్రవేశించినా, ఇదే చివరి ఆరాధన, ఇదే చివరి పాట, ఇదే చివరి సంగీతం, ఇదే చివరి స్తోత్రం, ఇదే చివరి కానుక, ఇదే చివరి ఆత్మానుసారమైన ఆరాధన అని చేస్తేనే తప్ప అది దేవునికి అంగీకారముగా ఉండదు అని నమ్మాలి మనం. ఎందుకంటే ప్రభుత్వం ఏ క్షణాన్నైనా సరే లాక్డౌన్ పెట్టొచ్చు. ఇప్పటికే పరిమిత సంఖ్యలో ఆరాధన స్థలాల్లో ఆరాధన చెయ్యాలి అన్న వార్తలు అధికారుల దగ్గర నుంచి అందుతూ ఉన్నాయి. కనుక పోయిన సంవత్సరాలుగా లాక్డౌన్ పెడుతున్నా ఆశ్చర్యపోవలసిన పనేమీ లేదో. గనక గెట్ రెడీ. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో ఆయనను ఆరాధన చేసి ఆయన మేళ్లను, ఆయన దీవెనలను మనం పొందాలి. అలాంటి ఆరాధన ఈవేళ చేయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరాధనలో కాంప్రమైజ్ కాకూడదు, స్తుతించడంలో కాంప్రమైజ్ కాకూడదు, ప్రార్థించడంలో కాంప్రమైజ్ కాకూడదు, దేవుని కొరకు నడుము కట్టడంలో కాంప్రమైజ్ కాకూడదు, దేవునిని మహిమపరచడంలో కాంప్రమైజ్ కాకూడదు, దేవునిని ధ్యానం చేయడంలో కాంప్రమైజ్ కాకూడదు. అలాంటి ఆరాధన ప్రభు మనకు అనుగ్రహించినందుకు మరొక మారు 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. టర్న్ విత్ మీ టు ద ఎపిస్టల్ ఆఫ్ రోమ్ చాప్టర్ 4. Romans chapter 4 verse 8. రోమన్ అని రోమ్ వెళ్ళిపోయారు కానీ 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి చదువునన్న. తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. అండర్లైన్ దట్, నోట్ దట్ పాయింట్. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అది చాలు నాన్న. ఈ మాట పరిశుద్ధాత్ముడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహామును గూర్చి చెప్పిన మాట. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, కారణం ఏంటంటే, తన శరీరం రమారమి 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు రాస్తాడు అక్కడ పౌలు ద్వారా, మృతతుల్యమైనట్టు ఆలోచించిన తన భార్య శారా శరీరము మృతతుల్యమైనట్టు ఆలోచించిన, వాగ్దానము చేసిన దేవుడు సామర్థ్యత కలిగిన వాడు అని నమ్మి, సమర్థుడు, హీ ఈజ్ ఏబుల్, ద వన్ హూ ప్రామిస్డ్, ద వన్ హూ గేవ్ హిస్ వర్డ్. దేవుడు తన మాటిచ్చాడు. 75 సంవత్సరాల వయసులో మాటిచ్చాడు, అబ్రమా
నువ్వు ఒక్కడగా మిగిలిపోవయ్యా, చరిత్రలో కలిసిపోవయ్యా. నేను నీకు సంతానాన్ని ఇచ్చి ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణువుల వలె చేస్తానని మాటిచ్చిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచి. శరీరం చూస్తే దేవుడిచ్చిన మాటకు శరీరానికి సంబంధం లేదా? వాగ్దానాన్ని చూస్తే వాగ్దానానికి శరీర అవతారానికి జరుగుతున్న విషయాలకు అసలు సంబంధం లేదు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని చెప్పి, మృతతుల్యమైన శరీరము ఉన్నా సరే విశ్వాసము వలన అవిశ్వాసిగా ఉండక, దేవుని సామర్థ్యత మీద నమ్మకము పెట్టి, తన శరీరం మీద కాదు, తన ఎబిలిటీ మీద కాదు, తన కేపబిలిటీ మీద కాదు, తన స్ట్రెంగ్త్ మీద కాదు, తన ఫిజిక్ మీద కాదు, తన ఫిట్నెస్ మీద కాదు, తన యొక్క దృఢత్వం మీద కాక దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని వాగ్దానాన్ని తాను పొందుకుని కుమారునిను సంపాదించుకున్న అబ్రహామును గురించి మాట్లాడుతూ, అబ్రహామును చూస్తే, పరిస్థితులను చూస్తే నిరీక్షణకు ఆధారం లేదు. దేర్ వాజ్ a time when Abraham saw his surroundings and his visit, there was absolutely no hope. భౌతికమైన విషయాలను చూస్తుంటే నిరీక్షణ లేదు. ఈరోజు ప్రపంచ పరిస్థితులను చూస్తూ ఉంటే వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో, వచ్చే సంవత్సరం ఎందుకు, వచ్చే నెల ఎలా ఉంటుందో, వచ్చే నెల ఎందుకో, వచ్చే వారం ఎలా ఉంటుందో, వచ్చే వారం ఎందుకో, we don't know what is going to happen during this week. ఈ వారంలో ఎలా ఉంటుందో పరిస్థితి. యాకోబు అంటాడు తన పత్రికలో, ఇంతలో కనబడి ఎంతలో మాయమైపోయే ఆవిరి ఆవిరి మన జీవము ఏ పాటిది. ఎంత భయంకరమైన వార్తలు మనకు వినబడతా ఉన్నాయి. నిన్న విశాఖపట్నం నుంచి మా బాబు ఒకడు ఒక ఫోటో పెట్టాడు. అనేక శవాలను తగలబెడతా ఉన్నారు, అనేక శవాలను తగలబెడతా ఉన్నారు. దాని అర్థం ఏంటంటే మరణం దాడి చేస్తూ ఉంది, మనుషుల మీద దాడి చేస్తూ ఉంది. మనిషి ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత సంపాదించినా, ఎంత గొప్పవాడైనా ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే నిరాశ, నిస్పృహ, డిప్రెషన్, అప్రెషన్, ఇక భవిష్యత్తు లేదు, భవిష్యత్తు నిరాశాజనకం, ఇక ఫ్యూచర్ లేదు ప్రపంచానికి. యవనస్తులకు ఫ్యూచర్ లేదు, వృద్ధులకు ఫ్యూచర్ లేదు. మన దేశానికి, మన ప్రపంచానికి, మన బ్రతుకుకు ఇక మనుగడ లేదు, కరువైంది అని అనిపించే పరిస్థితులు ప్రస్తుతం లోకంలో కనబడతా ఉన్నాయి. సైంటిస్టులు ఎన్ని మందులు కనిపెట్టినా ప్రస్తుతం మనం కంటికి కనబడని శత్రువుతో మనము పోరాడుతూ ఉన్నాం. ఏ క్షణాన్న అది ఏ రూపంలో వచ్చి మానవులను కాటేస్తుందో అని భయపడుతున్న రోజుల్లో అబ్రహాము కూడా చుట్టూ అటు ఇటు చూస్తూ ఉంటే నిరీక్షణకు ఆధారం ఏది కనపడడం లేదు. ఆయన నిరీక్షణకు ఆధారం ఏది? 42వ కీర్తనలో మనకు కనబడుతుంది, నీ దేవుడు ఏడి, నీ దేవుడు ఏమాయను అని జనులు అడిగినప్పుడంట కీర్తనకారుడి ప్రాణం కృంగిపోయిందంట. రాత్రింపగళ్ళు అన్నపానములు నా కన్నీళ్ళే, నాకు అన్నపానములు ఆయను అని చెబుతాడు. కృంగిపోయిన స్థితి. ఆ స్థితిలో కూడా కీర్తనకారుడు అంటాడు కదా, నా ప్రాణమా, నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందర పడుచున్నావు. ఎవరి మీద నిరీక్షణ? నీ డబ్బు మీద కాదు, నీ ఉద్యోగం మీద కాదు, నీ యొక్క డిగ్రీస్ మీద కాదు, నీ యొక్క వ్యాపారం మీద కాదు, నీ యొక్క ఆస్తి మీద కాదు, నీ స్టేటస్ మీద కాదు, నీ టైటిల్స్ మీద కాదు, నీ యొక్క ఉద్యోగం మీద కాదు, నీకున్న స్థితిగతుల మీద కాదు, నీకున్న అంతస్తు మీద కాదు. ఎవరి మీద నీ నిరీక్షణ?
మనుషులు దేని మీదో దాని మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. కానీ ఈనాడు ప్రతి విధమైన ఆశ పటాపంచలైపోయే పరిస్థితులు లోకంలో ఏర్పడతా ఉన్నాయి. నీ ఆస్తి నిన్ను కాపాడగలుగుతుందా? నీ ప్రాణాన్ని కాపాడగలుగుతుందా? నీ ఆరోగ్యాన్ని కాపాడగలుగుతుందా? నీ ఎడ్యుకేషన్, నీ ఉద్యోగం, నీ కార్లు, నీ ఇల్లులు, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ బంగారం నీకు ప్రాణభిక్ష పెట్టగలుగుతుందా? వాట్ ప్రాఫిటెత్ ఎ మ్యాన్ టు గెయిన్ ద హోల్ వరల్డ్? ఈ ప్రపంచమంతా సంపాదించుకుంటా మానవుడికి ఏ ప్రయోజనం? ఇఫ్ హీ లూజెస్ హిస్ ఓన్ సోల్, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని దేవుని వాక్యం మనల్ని అడుగుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి నిరీక్షణ ఎలా కలుగుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఆధారం ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో దేనిని ఆధారంగా చేసుకుని మనము ముందుకు వెళ్ళాలంటే లేఖనాలలో మనకు ఆధారం కలుగుతూ ఉంది, నిరీక్షణ కలుగుతూ ఉంది. చూడండి, రోమపత్రిక 15వ అధ్యాయానికి రండి. రోమపత్రిక 15వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్ముడు వ్రాయించి ఉంచాడు. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. నిరీక్షణ దేని వల్ల కలుగుతుంది? 3 పూట్ల కడుపు నిండా తినడం వల్ల కలుగుతుందా? మన బాధల్లో, మన కష్టాల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన శోధనలో, మనకున్న ప్రస్తుత భయంకరమైన పరిస్థితుల్లో నిరీక్షణ ఎలా కలుగుతుంది? ఓదార్పు ఎలా కలుగుతుంది? ఆదరణ ఎలా కలుగుతుంది? అపోస్తులుడైన పౌలు జీవితంలో కూడా ఆయన రాస్తాడు 2 కొరింథీ 1వ అధ్యాయంలో, ఆసియాలో శ్రమలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు శోధనలు ఎదురైనప్పుడు ఇక బ్రతుకుతామన్న నమ్మకం వారికి లేదట. బ్రతుకుతామన్న నమ్మకం మాకు లేదని పౌలే చెబుతాడు. పునరుత్థానుడైన క్రీస్తు యందు తప్ప, మరణమును జయించిన క్రీస్తు యందు తప్ప మాకిక భవిష్యత్తు లేదు, దేవుని యందు నిరీక్షణ తప్ప మాకిక ఆధారము లేదు అన్న పరిస్థితులు మాకు ఎదురైన. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? 77వ కీర్తనకు ఒకసారి రండి. ఆదివారం అయినా కాస్త బైబిల్ తిరిగేయండి. 77వ కీర్తనలో పరిశుద్ధాత్ముడు మరొక విషయం తెలియజేస్తాడు. ఏంటి అని అంటే 2వ చరణం నుంచి చదువు నాయన. నా ఆపత్కాల మందు నేను ప్రభువును వెతికి తిని. మీరు వెతుకుతున్నారా ప్రస్తుత కాలం? దేని కొరకు వెతుకుతున్నాం మనం? ఆపత్కాలంలో పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు దేనిని వెతుకుతా ఉన్నాం? చదువు నాన్న. రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చంపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకి ఉన్నది. ఓదార్పు లేని జీవితాలు ప్రస్తుత కాలంలో. నెక్స్ట్, దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నిట్టూర్పులతో కూడిన జీవితం మానవ బ్రతుకైపోయింది ప్రస్తుత కాలంలో. నెక్స్ట్, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. మనుషులు ఎంత చదువుకున్న వారైనా, ఎంత డబ్బున్న వారైనా, ఎంత విలాసవంతంగా బ్రతికే వాళ్ళైనా, ఎంత హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ అయినా కురింగిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. యవనస్తులు కురింగిపోతున్నారు, ఆత్మహత్యలకు ఒడిగడతా ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నతమైన వైద్యులు కూడా చావడానికి సిద్ధమైపోతున్నారు. కారణం ఏంటి? మానసికంగా కృంగిపోయే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. నెక్స్ట్, నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడచ్చు మాట్లాడలేక ఉన్నాను. మనిషి బ్రతుకంత కలవరమైపోతుంది. జీవితాలు కలవరపడుతున్నారు, మనుషులు కలవరపడుతున్నారు. కలవరపాటు మనుషులను కలవరపెడుతుంది. ఏది ఉన్నా సరే మనిషికి భయాందోళనలు ఏర్పడి కలవరం ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో, నా సంగతి ఏంటి, నా వ్యాపారం సంగతి ఏంటి, నా ఉద్యోగం సంగతి ఏంటి, నా సేవ సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటి, నా సంసారం సంగతి ఏంటి, నా భర్త సంగతి ఏంటి, నా భార్య సంగతి ఏంటి, నా మనవరాళ్ళ సంగతి ఏంటి? కలవరపాటు. చదువు నాన్న. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును, నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును. ఇలా చదువుతూ పోతుంటే మానవుల జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను గురించి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉంటాడు. మానవులకు
భవిష్యత్తు ఇక ఏమీ లేదు అని అనిపించే పరిస్థితులు లోకంలో కనబడుతున్నాయి అని చెప్పడానికి ఈ మాటలు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు నిరీక్షణ ఎలాగున కలుగుతుంది? దేవుని యొక్క వాక్యమే మనకు నిరీక్షణ కలగజేస్తుంది. నిరీక్షణ కలిగించని పరిస్థితుల్లో కూడా అబ్రహాము దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునిని విశ్వసించాడట. అబ్రహామే కాదు, దేవుని యొక్క వాక్యంలో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న అబ్రహామే కాదు, నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితుల్లో దేవుని మీద విశ్వసించడం, దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని దగ్గరకు వచ్చేవాడట ఆయన ఉన్నాడని నమ్మాలి, తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడని నమ్మాలి. అంతేకాదు, విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యం. అలాగంటే మరి విశ్వాసం సంగతి ఏంటి? విశ్వాసం అనగా దేనిని నీవు నిరీక్షిస్తున్నావో వాటి నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అది విశ్వాసం. అబ్రహాముకుందా విశ్వాసం? ఇప్పుడు లేడు కొడుకు, కానీ దేవుడు వాగ్దానం చేశాడు, తప్పనిసరిగా దేవుడు కొడుకునిస్తాడని నమ్మాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరకపోవచ్చు, కానీ నీవు విశ్వాసివైతే నీకు ఒక నిరీక్షణ ఉంటుంది. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, తప్పనిసరిగా ఆయన వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చడానికి నేను సమర్థుడిని కాదు, కానీ ఆయన సమర్థుడని నమ్మిన వాని పట్ల దేవుడు తప్పనిసరిగా ఈ వారములోనే ఆయన కార్యాన్ని ఈ రోజే ఈ గడియే నీ జీవితంలో ప్రారంభిస్తాడు అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. నమ్మిన వారి పట్ల ఆయన వాగ్దానాలు నమ్మిన వాని సొమ్ముగా మార్చేసే దేవుడు మనకు జీవాధిపతిగా ఉన్నాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో ఒక అధికారి యేసయ్య దగ్గరకు వచ్చి మ్రొక్కుతాడు. ఎందుకు వస్తాడు అనంటే, అయ్యా నా కుమార్తె చచ్చిపోయింది, కానీ నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బ్రతుకుతుంది. ఒక తండ్రి వచ్చాడండి. ఆ తండ్రికి ఒక చిన్న కూతురు ఉంది, బహుశా దాదాపు 12 సంవత్సరాలు ఉండొచ్చు. ఇదే సంఘటన మార్కు సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ అంటాడు మత్తయి, ఒక అధికారి వచ్చాడు, అధికారికి కూతురు ఉంది, ఆ కూతురు చనిపోయింది. అధికారి వచ్చి యేసయ్యకు మ్రొక్కి, అంటే కూతురు చచ్చి ఉండగా ఇంటి దగ్గర ఆయన ఆరాధనకు వచ్చాడు. ఎవరిని ఆరాధించడానికి వచ్చాడు? యేసుకు మ్రొక్కడానికి వచ్చాడు. తీయండి 9వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువునైనా. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి అంటే హీ కేమ్ అండ్ హీ వర్షిప్డ్. ఇంటి దగ్గర పరిస్థితులు ఎలాగున్నా ఈ అధికారికి ఇంటి దగ్గర చావు ఎదురైంది, కూతురు చనిపోయింది, కానీ యేసు దగ్గరికి వెళ్ళడం మానలేదు. యేసు దగ్గరికి వెళ్ళి ఆరాధన చేశాడు. మ్రొక్కడం ఆరాధన చేయడమే, మ్రొక్కడం పూజించడమే, మ్రొక్కడం ప్రార్థించడమే, మ్రొక్కడం పాటలు పాడడమే, మ్రొక్కడం వాయిద్యాలు వాయించడమే, మ్రొక్కడం సంఘములో పరిచర్య చేయడమే, మ్రొక్కడం క్రీస్తు పాద పరిచర్యలో నిమగ్నం అవడమే. అది ఏ పరిచర్య అయినా సరే ఇంటి దగ్గర పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయి, దుఃఖభరితంగా ఉన్నాయి, ఏడ్పు వినబడతా ఉంది, శోకము వినబడతా ఉంది. ఇంటి దగ్గర సంతోషం లేదు, ఇంటి దగ్గర ఆనందం లేదు, ఇంటి దగ్గర మరణం వెలుబడి చేస్తా ఉంది. సొంత కూతురు మరణ పడక మీద ఉండి చచ్చిన స్థితిలో ఉంటే తండ్రి వచ్చి యేసయ్య పాదాల మీద పడి మ్రొక్కుతున్నాడట. నీ ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నా యేసయ్య దగ్గరకు వచ్చి మ్రొక్కడం ప్రారంభిస్తే నీ ఫ్యూచరే కాదు, నీ కుటుంబం యొక్క జాతకమే మారిపోతుందని ఆ యొక్క సంఘటన మనకు తెలియజేస్తుంది. నమ్మిన వారు చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి.
ఆయన మ్రొక్కి ఏమంటున్నాడు చూడండి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయి. తండ్రి అన్నవాడు ఇంటి దగ్గర కూతురు చచ్చిపోతే బంధువులకు కౌరు పెట్టాలి, రక్త సంబంధులకు కౌరు పెట్టాలి, ఆత్మీయులకు కౌరు పెట్టాలి, సమాజపు మందిరపు అధికారికి కౌరు పెట్టాలి. అయ్యా మా ఇంటిలో ఈ కార్యం జరిగిందయ్యా, కూతురు చచ్చిపోయింది, సమాధికి సిద్ధం చేస్తున్నాం అని ఇరుగు పొరుగు వారందరికీ తెలియచేయాలి. సమాధి పెట్టి రెడీ చేయాలి, గొయ్యి తవ్వించాలి, దైవజనులకు కౌరు పెట్టాలి, సంఘ పెద్దలకు కౌరు పెట్టాలి, రక్త సంబంధులకు కౌరు పెట్టాలి. అవన్నీ మానేసి శవాన్ని ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చి యేసయ్య పాదాల మీద పడ్డాడు. పరిస్థితులు చూస్తూ ఉంటే నిరీక్షణకు ఆధారము అక్కడ కనబడడం లేదు. కూతురు చచ్చిపోయింది కదా, యేసయ్య దగ్గరికి వెళ్ళడం ఎందుకండి? కూతురు చచ్చిపోయింది కదా, సమాధి తవ్వించాలి కదా, ఆమె భూస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలి కదా. ఇప్పుడు యేసు దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఏంటి అని అనుకోలేదు అతను. నేను యేసు దగ్గరికి వెళ్తా, ఆయన కాళ్ళ మీద పడతా, ఆయనకు ఆరాధన చేస్తా, నా సమస్య ఆయనతో చెబుతా, నా అక్కర ఆయనతో చెబుతా, నా దుఃఖం ఆయనతో చెబుతా, నా వేదన ఆయన కాళ్ళ మీద పడి ఆయనకు తెలియజేస్తా, నా శోకాన్ని నా దుఃఖాన్ని ఆయన అర్థం చేసుకునేలాగున నేను చేస్తానని యేసు దగ్గరకు వెళ్ళాడు. నీ ఇంటి దగ్గర నీ పరిస్థితులు తారుమారవుతా ఉన్నప్పుడు, నీ ఇంటి దగ్గర ఏ విధమైన భవిష్యత్తు నీకు కనబడినప్పుడు, నీ పిల్లల జీవితంలో భవిష్యత్తు నిరాశాజనకంగా మారినప్పుడు, వికసిస్తున్న జీవితాలు తెంపివేయబడతా ఉన్నప్పుడు, ఫలించుచున్న మొక్క సడన్ గా ఎండిపోయి వాడిపోయి ఓడిపోయి మాడిపోయి వాడబారినట్టు ఋతు జీవితం భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. మోయాబీరాలు ఋతు జీవితం. భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, అత్తగారు చూస్తే వృద్ధురాలు, నయోమి చూస్తే వృద్ధురాలు. కానీ రూతు నిరీక్షణ కోల్పోలేదో, ఈ అధికారి నిరీక్షణ కోల్పోలేదో. రూత్ అంటది, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నీవెక్కడుంటే అక్కడ ఉంటా, నువ్వేం తింటే అదే తింటా, నీ దేవుడే నా దేవుడు, ఆ దేవుని జీవము తోడు నువ్వెక్కడ చస్తావో అక్కడ చస్తా. అదండి సమర్పణ, అదండి నిరీక్షణ. నువ్వేం తింటావు అది తింటా, నువ్వు తింటే నేను తింటా, నువ్వు ఉపవాసం ఉంటే నేను ఉపవాసం ఉంటా, నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటా, నువ్వు దుఃఖంగా ఉంటే నేను దుఃఖంగా ఉంటా. అమ్మా నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ముసల్దాంతో వెళ్తే నాకు ఆనందం ఏంటి అని అనుకోలేదు. వార్ప వెళ్ళిపోయింది కదా నా తోడు కోడలు, నేను కూడా అలా పోతాను, నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను, అత్తగారు పర్మిషన్ ఇచ్చింది కదా అని వెళ్ళిపోలేదో, వెనుదిరగలేదో. నువ్వు బెత్లెహేం వెళ్తున్నావు, రొట్టెల ఇంటికి. ఇలాంటి వాడిపోయిన జీవితంలో కూడా నిన్ను హత్తుకొని నేను ఉంటాను, నీతోటే బెత్లెహేము ప్రయాణమని రూతు నయోమితో ప్రయాణం కట్టింది. అది నిరీక్షణ. నిరీక్షణకు ఆస్పదము లేదు, నిరీక్షణకు ఆధారం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రూతు భవిష్యత్తు ఉంది అని నమ్మింది. అందుకని ఆ దేవుడు బోయాజు రూపంగా ఆమెకు ప్రత్యక్షమయ్యాడు బెత్లెహేములో. ఈ రోజు నీ బ్రతుకులు కూడా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. నీ పరిస్థితులు తారుమారై ఉండొచ్చు, నీకు భవిష్యత్తు లేదు అని నీకు అనిపించవచ్చు. ఇక నా బ్రతుకు సైతాను చిదిమేశాడు, ఇక నా భవిష్యత్తు లేదు, నా పిల్లలకు భవిష్యత్తు లేదు, నాకు ఆధారం లేదు, నాకు జీవనోపాధి లేదు, నాకు భవిష్యత్తు ఎలాగుంటుందో అని అర్థం కావడం లేదని దుఃఖపడుతూ ఏడుస్తూ వాడిపోయిన జీవితం, ఓడిపోయిన జీవితం కలిగి ఉన్నావేమో. రూతును ఒక ఎగ్జాంపుల్గా తీసుకో. రూతు వెనుదిరగలేదు, నిరీక్షణతో ముందుకు సాగిపోయింది తన అత్తగారితో. యెహోవా దేవుని సురక్షితమైన హస్తముల క్రింద బ్రతకడానికి ప్రయాణమైంది. పరిస్థితులు తారుమారవ్వచ్చు, నిరీక్షణకు ఆధారం లేకపోవచ్చు, నీ జీవితంలో దేనిని కూడా ఆధారం చేసుకుని బ్రతికే అవకాశం లేకపోవచ్చు. ఇక్కడ ఈ తండ్రికి కూతురు చచ్చిపోయిన తర్వాత ఇక దేవుడు ఎందుకయ్యా నాకు, ఈయన అనొచ్చు కదా, దేవుడు అనేవాడు ఉంటే నా కూతురు ఎందుకు చచ్చిపోద్ది, ఈ చిన్నపిల్ల ఎందుకు చచ్చిపోద్ది అని అనొచ్చు కదా.
లేనిపోయి నీ వేదాంతం అంతా వల్లించవచ్చు కదా. దేవుడు అనేవాడు ఉంటే నా కూతురికి రోగం వస్తుందా, నా కూతురు సడన్గా చచ్చిపోద్దా, ముసలి అవ్వకుండా నేను చచ్చిపోద్దా, అకాల మరణానికి లోనవుతుందా, ఇంత చిన్నపిల్లని తీసుకున్నవాడు దేవుడా అని ఇలాంటి శాపనార్థాలన్నీ పెట్టొచ్చు కదా. పెట్టలేదు. నా యేసయ్య పాదాల దగ్గరికి వెళ్తాను అనుకున్నాడు. నా యేసుతో నా సమస్య చెప్పుకుంటాను అనుకున్నాడు. అయ్యా నా కూతురు చనిపోయింది అయ్యా, కానీ నా నమ్మకం ఏంటి తెలుసా, నీవు వచ్చి నీవు వచ్చి అయినను అనండి. అయినను అని అంటే అఫ్ కోర్స్ నా కూతురిని చూస్తే ఆమె బ్రతుకుతుందన్న నిరీక్షణ నాకు లేదు. ఆమె తిరిగి నాకు దక్కుతుందన్న నిరీక్షణ లేదు, నమ్మకం లేదు. ఆమె చచ్చిపోయింది. ఆమెలో జీవం లేదు, ఆమెలో చలనం లేదు, ఆమెలో ఆత్మీయత లేదు, ఆమెలో రక్షణ లేదు, ఆమెలో స్వస్థత లేదు, ఆమెలో చలనము లేదు, ఆమెలో ఆత్మీయ దృష్టి లేదు, ఆమెలో నీ యొక్క కార్యాలు కనబడడం లేదు. స్టిల్ యట్ నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. ఆమె మీద నీ చెయ్యి ఉంచితే, హల్లెలూయా, అదండి నిరీక్షణ, అదండి విశ్వాసం, అదండి ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని కాదు, వాటి మీద కాదు ఈయన లక్ష్య పెడతా. యేసయ్య మీద లక్ష్యం ఉంచాడు, ఆయన ప్రభావం మీద లక్ష్యం ఉంచాడు, ఆయన యొక్క శక్తి మీద లక్ష్యం ఉంచాడు, ఆయన యొక్క జీవం మీద లక్ష్యం ఉంచాడు. యేసయ్యతో అంటున్నాడు, చచ్చిపోయింది ఆల్ రైట్, కానీ నా నమ్మకం ఏంటి తెలుసా, నీవు నా ఇంటికి వచ్చి నీ చెయ్యి అమృత దేహం మీద పెడితే చాలయ్యా, నా కూతురు బ్రతుకుతుంది. అది నిరీక్షణ. నిరీక్షణకు ఆధారం లేదు. ఇంక చచ్చిపోయింది కదా, ఈయన వచ్చి ఏం చేస్తాడులే, ఇంటికాడ పరిస్థితులు బాగాలేదు కదా, ఆరాధనకి వెళ్ళి ఏం చేస్తానులే, అందరికీ వరుస పెట్టి జబ్బులు వచ్చేస్తున్నాయి కదా, ఇప్పుడు ఆరాధనకి వెళ్ళడం అంత అవసరమా, గాల్లో కూడా ఎగిరి వచ్చేసి జనం మీద అటాక్ చేస్తుంది ఈ వైరస్, ఇప్పుడు ఆరాధన అవసరమా అని అనుకోలేదు. మరణం ఇంటిలో ఏలుబడి చేస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ అధికారి అన్ని పక్కన పెట్టేసి యేసు దగ్గరికి వెళ్ళాడు. ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆరాధనకు వచ్చే ఆ యొక్క నిరీక్షణ నీకుందా? అలాంటి నిరీక్షణ గలవారు కనుక ఇంతమంది ఉదయకాలమే దేవుని సన్నిధికి వచ్చారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నిరీక్షణ అబ్రహాముకు లేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా తన మీద నమ్మకం పెట్టుకోలేదు, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు అబ్రహాం. ఈ అధికారి తన యొక్క అధికారం మీద నమ్మకం పెట్టుకోలేదు. ఇక యేసయ్య మాత్రం ఏం చేస్తాడులే అనుకోలేదు. నువ్వు రాయ్యా, నువ్వు వచ్చి నీ చెయ్యి ఆ బిడ్డ మీద ఉంచితే చాలు, లేస్తుంది నా కూతురు. అదే కాదు, ఆ తర్వాత ఇంకో సంఘటన కనబడుతుంది. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం చేత బాధపడుతున్న ఒక స్త్రీ కనబడుతుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, వైద్యం చేయించుకుంది, బహుగా వైద్యం వాడింది, బహుగా ధనం ఖర్చు పెట్టింది, కానీ ఆ రక్తస్రావ రోగం కట్టు అవ్వలేదు. ఆమె స్వస్థపడలేదు, ఆమె రక్తధార కట్టబడలేదు, ఆమె బలమంతా పోతుంది, డబ్బంతా వైద్యులకు వెళ్ళిపోతుంది, బలమంతా బయటికి పోతుంది, ఆమెకు ఆరోగ్యం లేదు. 12 సంవత్సరాల నుండి నరక యాతన అనుభవిస్తుంది. నరక యాతన, శరీరంలో ఆరోగ్యం లేదు, శరీరంలో బలం లేదు, బలహీనత, రక్తమంతా బయటికి పోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె యేసును ముట్టాలని ఒక నిర్ణయానికి వచ్చింది. దేవుని యొక్క పాత నిబంధన ఆజ్ఞలను బట్టి కడగా ఉన్న ఆమె సమూహంలోనికి రాకూడదు, పాలెములో బయట ఉండాలి, అందరికీ దూరంగా ఉండాలి. అయితే ఆమె తెగించింది. ఇలాగ నరక యాతన పడడం కన్నా, వేదన పడడం కన్నా, రోగంతో చచ్చిపోవడం కన్నా, ఈ భయంకరమైన యాతన భరించడం కన్నా, ఆయన సమూహములో ఉండగా నేను వెనుకల వెళ్ళి, ఆమె అనుకున్నది కదా, ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు. అదండి విశ్వాసం. విశ్వాసం. ఆయనను ముట్టకర్లా, ఆయన వస్త్రాన్ని ముడితే చాలు. ఆమె శరీరం సహకరించడం వల్ల, ఆమె ఆరోగ్యం సహకరించడం వల్ల, ఆమెకు బలం లేదు, ఆమెకు వైద్యం సరిగా పనిచేయడం లేదు, ఆమె బహుగా సంకటపడింది, ఆమె అంత ఖర్చు పెట్టింది, డబ్బంతా అయిపోయి ఉంటుంది. 12 సంవత్సరాలు రోజు వైద్యం చేయించుకుంటుంది, కానీ వైద్యం పనిచేయడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. నీవైతే ఏం చేస్తావు? ఇప్పుడు ఇంతకాలం డాక్టర్లు వైద్యం చేసిన తర్వాత
ఈ జబ్బు తగ్గుతుందా? నేను నయమవుతానా? నా ఆరోగ్యం కుదుట పడుతుందా? నాకు మేలు జరుగుతుందా అని నువ్వు అనుకుంటావు కదా. ఈమె అనుకోలేదో. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను వెళ్ళాలి, యేసయ్య వస్త్రాన్ని ముడితే చాలు నేను బాగుపడతానన్న నిరీక్షణ ఆమెకు ఉంది. నీకుందా దేవుని బిడ్డగా అలాంటి నిరీక్షణ? నా పరిస్థితులు ఎలా ఉన్నా, నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ జబ్బు ఉన్నా, నీకెన్ని సంవత్సరాల నుంచి ఆ రోగం ఉన్నా, నీకెన్ని సంవత్సరాల నుంచి ఆ భయంకరమైన వ్యాధి ఉన్నా, అది ఎలాంటి వ్యాధి అయినా, అది శరీరంలో ఉన్నా, అది కంటిలో ఉన్నా, అది చెవిలో ఉన్నా, అది కడుపులో ఉన్నా, అది గుండెలో ఉన్నా, అది నీ శిరస్సు నుండి అరికాల వరకు ఏ అవయవములో ఏ వ్యాధి ఉన్నా సరే నా దేవుడు దానిని స్వస్థపరచగలడు అని నువ్వు నమ్ముతున్నావా? ఆమె నమ్మింది. ఈ రోగంతో నేను ఇంటికాడే ఉండి చచ్చిపోతాను నేను అనుకోలేదు. తన భవిష్యత్తును మార్చుకోవాలనుకున్నది, తన స్థితిని మార్చుకోవాలనుకున్నది. నేను నా ఇంటికాడ కూర్చునుంటే నా స్థితి మారదో, నా గతి మారదో, నాకు భవిష్యత్తు ఉండదో. నేను యేసు దగ్గరికి వెళ్ళాలి అని ఒక స్థిరమైన నిర్ణయం చేసింది. కొంతమంది క్రైస్తవులకి పరిస్థితులు బాగోపోతే ఇంకా చర్చికి ఎందుకండి, ఇంటి దగ్గర పరిస్థితులు బాగాలేదు కదండి, ఇంకా చర్చికి ఎందుకండి, నాకు సమస్యలు వచ్చేసినాయి కదండి, ఇంకా చర్చికి ఎందుకండి, ఇప్పుడు భక్తి ఎందుకండి, ఇప్పుడు ప్రార్థన ఎందుకండి, ఇప్పుడు ఆరాధన ఎందుకండి, నాకు కష్టాలు, నాకు శోధనలు, నాకు ఇరుకులు, నాకు ఇబ్బందులు, నాకు రోగాలు. కానీ ఆ స్త్రీ అనుకున్నది, నేను ఇంటి దగ్గర ఉండను, ధర్మశాస్త్ర ప్రకారం నేను జన సమూహంలోకి వెళ్ళకూడదు, కానీ నేను యేసు దగ్గరికి వెళ్ళాలి, ఏమైనా సరే వెళ్ళాలి. తెగించింది. కొన్నిసార్లు నువ్వు తెగించకపోతే దేవుని కార్యాలు నీ పట్ల జరగవు. ఆమేన్ చెప్పండి. తెగించాలి, అప్పుడే విశ్వాసంలో నీకు దేవుడు కార్యాలు చేస్తాడు. నిరీక్షణ కలిగి ఉండడానికి కొన్నిసార్లు తెగించాలి. చాలా విషయాలకు తెగిస్తాం. మార్కు సువార్తలో అరిమిత యోసేపుని గురించి వ్రాస్తూ అంటాడు, ఆయన అరిమిత యోసేపు తెగించి యేసు దేహము తనకు కావాలని అడిగాడంట అధికారుల దగ్గరికి వెళ్ళి. తెగింపు. పాపం కోసం కాదు తెగింపు, లోకం కోసం కాదు తెగింపు, కడుపు కోసం కాదు తెగింపు, శారీరక ఇచ్చలు తీర్చుకోవడం కాదు తెగింపు. యేసు కోసం తెగించాడో అరిమిత యోసేపు. నీవు ఎప్పుడైనా తెగించావా? నీ భవిష్యత్తును మార్చుకోవడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ జాతకాన్ని మార్చుకోవడానికి. ఈమె తెగించి యేసయ్య దగ్గరకు ప్రయాణం కట్టింది. అందుకనే విశ్వాసముతో ఆమె ఆయన వస్త్రపు చెంగు ముడితే అంతమంది జనంలో కూడా యేసయ్య ప్రభావము తనలో నుండి వెడలినని ఆయన గ్రహించగలిగాడు. కారణం ఏంటి తెలుసా? ఆ బలహీనురాలికి శరీరం అయితే బలహీనంగా ఉంది, కానీ ఆత్మ మాత్రం చాలా బలంగా ఉంది ఆమెకు. నీ శరీరం బలహీనంగా ఉండొచ్చు, నీకు వ్యాధి ఉండొచ్చు, నీకు శారీరక లేమి ఉండొచ్చు, నీకు అక్కరలు ఉండవచ్చు, నీకు చదువు లేకపోవచ్చు, నీకు ధనం లేకపోవచ్చు, నీకు ఆరోగ్యం లేకపోవచ్చు, నీకు బంగారం లేకపోవచ్చు, కానీ శారీరకంగా నీకేమి లేకపోయినా, భౌతికంగా నీకేమి లేకపోయినా, వైకల్యం ఉన్నా, వ్యాధులున్నా, బాధలున్నా, శోధనలున్నా, కష్టాలున్నా, నీ ఆత్మకు ఆ బలహీనతలు పట్టవు. ఆమేన్ చెప్పు. ఆత్మ క్రీస్తులో బలంగా ఉన్న వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి. ఆమె ఆత్మ ఆరోగ్యంగా ఉంది. ఆమె ఆత్మలో అల్ప విశ్వాసం లేదో, ఆమె ఆత్మకు బలహీనత లేదో, ఆమె ఆత్మకు రోగం లేదో, ఆమె ఆత్మకు అనుమానం లేదో. ఆమె అనుకున్నది, నేను వెళ్తే నేను బాగుపడతా, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతా. ఆరోగ్యవంతమైన ఆత్మ ఆమెకు ఉంది. శరీరానికి రోగం ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, కానీ అవి ఆమె విశ్వాసాన్ని చంపలేకపోయినాయి, నశింపజాలకపోయినాయి. నీకున్న కొదువులు, నీకున్న కష్టాలు, నీకున్న వ్యాధులు నీ విశ్వాసాన్ని చంపజాలం, నీ నమ్మకాన్ని చంపజాలం. యోబు అంటాడు, ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కొరకు కనిపెడతాను. ఈవెన్ దో హీ స్లేస్ మీ, హీ కిల్స్ మీ. ఆయన నన్ను చంపినా సరే, యోబు గ్రంథం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కనపడుతుంది మీకు. ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు కనిపెడతాను. విశ్వాసం. విశ్వాసానికి మరణం లేదు, విశ్వాసానికి వ్యాధి లేదు, విశ్వాసానికి జబ్బు లేదు. శరీరం మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి దీనికి కష్టాలు, దీనికి తెగుళ్ళు, దీనికి ఇబ్బందులు, దీనికి రోగాలు. వీరి విశ్వాసం చూడండి. అధికారి విశ్వాసం. కూతురు చచ్చింది, కానీ నువ్వు వచ్చి ముడితే చాలన్నాడు. యేసయ్య వెళ్ళాడు, చిన్నదాని మీద చెయ్యేశాడు,
ఆమె లేచి కూర్చుంది. హల్లెలూయా చెప్పండి. ఈ స్త్రీ వెళ్ళింది, విశ్వాసంతో యేసయ్య అంగీని ముట్టింది. ఆమె ప్రభావము పొందుకుంది, యేసయ్య దగ్గర నుంచి స్వస్థత పొందుకుంది. ఆయన తిరిగి అంటాడు, ఎవరు బాబు నన్ను ముట్టుకున్నది? కూడా ఉన్న విశ్వాసులు, సీనియర్స్ ఏమని ఉంటారు? బోళ్ళు మంది జనం నీ చుట్టూ, ఎవడో తగులుంటాడు, ఎందుకు ఇంత హడావిడి? లేదో, విశ్వాసంతో ఒక వ్యక్తి నన్ను ముట్టారు. ఎవరు ఆ వ్యక్తి? ఆయనకి తెలుసు. ఆమెతో మాట్లాడాలని వెనుదిరిగాడు. ఆమె భయపడుతూ వచ్చి ఆయనకు చెప్పుకుంది తన స్థితి. అమ్మా, నిన్ను బాగు చేసింది నీ విశ్వాసమే, నిన్ను బాగు చేసింది నీ విశ్వాసమే. ఎంతమంది వచ్చారు ఆరాధనకు అన్నది ముఖ్యం కాదు. ఎంతమంది పాటలు పాడారు, ఎంతమంది ఆరాధన చేశారు, ఎంతమంది కానుకలు వేశారు అన్నది ముఖ్యం కాదు. నీవు చేసే ఆరాధనలో విశ్వాసం మిళితమై ఉందో లేదన్నది దేవుడు చూస్తాడు. నీ అర్పణలో విశ్వాసం మిళితమై ఉందో లేదన్నది దేవుడు చూస్తాడు. నీ ప్రార్థనలో విశ్వాసం మిళితమై ఉందో లేదో దేవుడు చూస్తాడు. హేబేలు కయ్యను ఇద్దరు అర్పణలు తెచ్చారు దేవుని సన్నిధికి. అయితే హేబేలు అర్పణలో విశ్వాసము కనపడింది దేవునికి. బై ఫెయిత్ ఏబెల్ ఆఫర్డ్ ఎ బెటర్ సాక్రిఫైస్. ఎ బెటర్ సాక్రిఫైస్. నీ ఆరాధన ఎప్పుడు బెటర్గా కనబడుతుందో తెలిసే దేవునికి. నీ అర్పణ, నీ నైవేద్యం, నీ పూజ, నీ ప్రార్థన, నీ ఆత్మీయ నైవేద్యం దేవునికి ఎప్పుడు సంతోషంగా ఆనందంగా అనిపిస్తుందో తెలుసా? ఆయన నాసిక రంధ్రములకు అద్భుతమైన సువాసన పరిమళంగా ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? అర్పణలో విశ్వాసం మిళితమైనప్పుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు బిర్యానీ వండినప్పుడు దానిలో మంచి స్మెల్ రావడానికి ఏం వేస్తారు చెప్పండి? ఏమన్నా వేస్తారా? మాకు తినడం తప్ప వండడం తెలియదు. వండేవాళ్ళు చెప్పండి. కొంతమంది బిర్యానీ వండారంటే ఊరంతా స్మెల్ వస్తుంది. కొంతమంది బిర్యానీ చేశారంటే ఆ దుమ్ములు మెళ్ళ వేసుకు తిరిగితేనే కానీ బిర్యానీ తిన్నట్టు ఎవరికి తెలియదు. కొంతమంది ఆరాధన అలాగే ఉంటుంది. కానీ కొంతమంది ఆరాధన హేబేలు ఆరాధన లేక దేవునికి ఇంపైన ఆరాధనగా ఉంటుంది. కొంతమంది ఎన్ని చేసినా అది కయ్యను ఆరాధనగానే మిగిలిపోద్ది. ఈరోజు నీ ఆరాధన, నీ అర్పణ కయ్యను అర్పణ లేకపోతే హేబేలు అర్పణ? ఈ రక్తస్రావ రోగం చేత బాధపడుతున్న స్త్రీకి ఒక సంగతి తెలుసు. నా భవిష్యత్తు మార్చుకోవాలంటే ఒకటే మార్గం, యేసును దగ్గరికి వెళ్ళి ఆయనను ముట్టాలి. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే యేసు దగ్గరికి రా. విశ్వాసంతో నీ చేయి చాపో, విశ్వాసంతో ఆయనను ముట్టో. నీ భవిష్యత్తు మారిపోతుంది అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మ సంగముతో పలుకుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ అధికారి బ్రతికించుకున్నాడు కుమార్తెను. రూతు జీవితం తిరిగి చిగురించడం ప్రారంభమైంది. ఎందుకో తెలుసా? వార్ప ఏమో అత్తగారితో నాకు భవిష్యత్తు లేదని అనుకున్నది, కానీ రూతేమో ఈమెతోటి నా ప్రయాణం అని అనుకున్నది. ఆత్మీయతను పోగొట్టుకోలేదో. మోడిబారిన వాడిపోయిన రూతు జీవితం బోయాజు పొలములో వికసించడం ప్రారంభించినట్టు ఆయన పరిశుద్ధాత్మ సంఘములోనికి వచ్చావు, ఆయన పొలములోనికి వచ్చావు. నీ భవిష్యత్తు నిరాశజనకంగా ఉండుండొచ్చు. గతంలో ఫెయిల్యూర్స్, గతంలో అవమానాలు, గతంలో షేమ్, గతంలో ఓటమి, డిఫీట్, గతంలో జబ్బులో, అప్పులో, గతంలో గొడవలో, గతంలో సమస్యలు, గతంలో సమాధానం లేదు, గతంలో నెమ్మది లేదు, గతంలో ఆరోగ్యం లేదు, గతంలో సంపద లేదు. ఇది నీ టెస్టిమనీ. అయితే ఈరోజు రూతును ధ్యానం చేస్తే, ఈరోజు రక్తస్రావం చేత బాధపడుతున్న ఆ స్త్రీ, నూతన నిబంధనలో కనబడుతున్న ఆ స్త్రీని మనము ధ్యానం చేస్తుంటే, కుమార్తె చచ్చిపోయిన ప్రభు దగ్గరకు పరిగెత్తిన ఆ అధికారిని గురించి ధ్యానం చేస్తే నీకు అర్థమయ్యేదేంటో తెలుసా? పరిస్థితులు నిరీక్షణకు ఆధారముగా లేనప్పుడు, when there is no way to have faith, to hope or to believe that I can change my destiny. భవిష్యత్తు ఇక మార్చుకోలేవని అనుకుంటున్నావేమో నీవు నీ పరిస్థితులను బట్టి.
కానీ అబ్రహాముని గురించి దేవుడు చెప్తాడు, నిరీక్షణకు ఆధారం లేదు ఆయనకి పరిస్థితులు చూస్తుంటే. ఈరోజు నీకు ఎలాగే అనిపించవచ్చు, ఇంత చదువుకున్నాను ఉద్యోగం లేదండి, ఇంత చదువుకున్నాను నా జీవితంలో అభివృద్ధి లేదండి, ఇంత చదువుకున్నాను నా వ్యాపారంలో అభివృద్ధి లేదండి, ఇంత పెట్టుబడి పెట్టాను లాభాలు లేవండి, ఇంత కష్టపడ్డాను నా భవిష్యత్తు నాకు ఏమీ ఆశాజనకంగా కనబడడం లేదండి, ఇలాగైపోయింది ఏంటండి నా బ్రతుకు, ఇలాగైపోయింది ఏంటండి నా యొక్క సంసారం, ఇలాగైపోయింది ఏంటండి నా సేవ, ఇలాగైపోయింది ఏంటండి నా యొక్క జీవితం అని నీవు నిరాశ నిస్పృహపడి కృంగిపోతున్నావేమో. ఈరోజు నీ కొరకే దేవుడి వాక్యం చెప్పిస్తా ఉన్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మాడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు రూతు నమ్మింది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అధికారి నమ్మాడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆ రక్తస్రావ రోగము చేత బాధపడుతున్న స్త్రీ 12 సంవత్సరాలు నరక యాతన అనుభవించి ఆమె అనుకున్నది, ఛీ ఇక నేను ఇంట్లో కూర్చుని ఉంటే నా బ్రతికేలాగే ఉంటుంది, లెట్ మీ గో అండ్ టచ్ జీసస్. యేసు దగ్గరికి వెళ్తే నా బ్రతుకు మారుతుంది, నా స్థితిగతులు మారుతాయి, నా జాతకం మారుతుంది, నేను మార్చుకోవాలి. బహుశా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, నీకు రావడం లేదు కదా, నీతో పాటు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి, నీకు అవ్వడం లేదు కదా, అందరికీ ప్రమోషన్లు వస్తాయి, నీకు ప్రమోషన్ రావడం లేదు కదా, అందరు పొలాలు బాగా పండుతున్నాయి, నీ పొలాలు పండడం లేదు కదా, అందరు తోటలు చక్కగా పూస్తున్నాయి, వికసిస్తున్నాయి, పండిస్తున్నాయి, పంటలు పండుతున్నాయి, కానీ నీ తోటలో పంట లేదు కదా. అందరికీ సంతానం ఉంది, నీకు సంతానం లేదు కదా. అందరి కుటుంబంలో ఆనందం ఉంది, నీ కుటుంబంలో ఆనందం లేదు కదా. ఎన్ని సంవత్సరాల నుంచా? 12 సంవత్సరాల నుంచా, 24 సంవత్సరాల నుంచా, 30 సంవత్సరాల నుంచా, 40 సంవత్సరాల నుంచా, 20 సంవత్సరాల నుంచా, 10 సంవత్సరాల నుంచా, డజంట్ మ్యాటర్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఎంత కాలం నుంచి నరక యాతన పడ్డావన్నది కాదు, నీవు యేసు దగ్గరకు ప్రయాణం కడితే నీ జాతకం మారిపోతుంది. ఈరోజు చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. శ్రీ యేసుతో ఒక చిన్న మాట చిక్కుదీర్చును, శ్రీ యేసుతో ఒక చిన్న మాట చిక్కుదీర్చును, ఏ బాధ వ్యందైనా ఏ కష్టమందైనా శ్రీ యేసుతో ఒక చిన్న మాట చిక్కుదీర్చును. మరలా పాడండి ఆ పల్లవి. శ్రీ యేసుతో ఒక చిన్న మాట చిక్కుదీర్చును, యేసుతో ఒక చిన్న మాట చిక్కుదీర్చును, ఏ బాధ అందైనా కష్టమందైనా శ్రీ యేసుతో ఒక చిన్న మాట చిక్కుదీర్చును. బహుశా ఈ పరిస్థితులన్నీ చూసి నువ్వు డిప్రెస్ అయిపోతున్నావు కదా. ఏమండి ఇంత చదువుకున్నానండి, ప్రపంచం అంతా ఇలాగా తలకిందులు అయిపోతుంటే నాకు ఇక భవిష్యత్తు ఏముంటుందండి. రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మానేసి తెల్లారుజాము వరకు కూర్చొని చదువుకున్నానండి, ఇప్పుడేమో కోవిడ్ వచ్చి నాశనం చేసేస్తుంది ప్రపంచం అంతా. వ్యాక్సిన్ వేసుకున్న వాడికి వచ్చేస్తుంది, మొదటిసారి వచ్చి తగ్గినోడికి రెండోసారి వచ్చేస్తుంది, పెద్ద పెద్ద అధికారులకు వచ్చేస్తుంది, సంపన్నులకు వచ్చేస్తుంది, యాక్టర్లకు వచ్చేస్తుంది, డాక్టర్లకు వచ్చేస్తుంది, అధికారులకు వచ్చేస్తుంది. నా బోటోడి పరిస్థితి ఏంటండి అని, నాకు భవిష్యత్తు లేదని నీవు కృంగిపోతున్నావా? నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు, కానీ నీ భవిష్యత్తు యేసు చేతిలో ఉందని మరచిపోకని పరిశుద్ధాత్ముడు ఇప్పుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, బహుశా మీలో కొంతమంది బిడ్డలకు వచ్చి ఉంటారు. ఏంటి ఆ పాట అంటే, బికాస్ హీ లీవ్స్ I can face tomorrow, because he lives. All fear is gone, because I know he holds my future. నాకు తెలుసు నా భవిష్యత్తు నా చేతిలో లేదని తెలుసు, నాకు నిరీక్షణకు ఆధారము లేదని తెలుసు, కానీ నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో కూడా నాకు తెలుసు. ఎవరి చేతిలో ఉందంటే, హీ హోల్డ్స్ మై ఫ్యూచర్. ఎవరు? యేసు. నా భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది, నా భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. సో ఐ విల్ నెవర్ బి అషేమ్డ్, ఐ విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ డిఫీట్.
ఎనీమోర్ బికాస్ ఐ హావ్ కమ్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు పాదాల దగ్గరకు నేను ప్రయాణం అయ్యాను. మనుషుల దగ్గరికి వెళ్తాం మనం, ఇలాగే అయిపోయిందండి బతుకంతాను, ఏం చేస్తే బాగుంటుంది అంటారండి. ఇలాగ అయిపోయిందండి, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటారండి, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారండి. మనుషుల దగ్గరికి వెళ్తాం. నరులను ఆశ్రయించడం కన్నా యెహోవాను ఆశ్రయించడం, రాజులను ఆశ్రయించడం కన్నా యెహోవాను నమ్ముకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత పాట ఒకటి ఉంది కదా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ప్రతి క్షణం రక్షకుడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు. ఆమేన్, 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 ఆమేన్. Yes, 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 yes. మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి కన్నా హల్లెలూయా. తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా, తండ్రి కన్నా ఉత్తముడు, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను ఆమేన్. రెండు చేతులు జోడించండి, ప్రార్థన చేద్దాం. ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలు కూడా ప్రార్థన చేద్దాం. రెండు చేతులు జోడించండి. ఈరోజు నీ పరిస్థితి ఎంత నిరాశాజనకంగా ఉన్నా సరే, దేర్ ఈజ్ హోప్ ఇన్ క్రైస్ట్. కొలసీ పత్రికలో అంటాడు, మీ అందున్న క్రీస్తు మహిమకు నిరీక్షణకు ఆధారం. మీ అందున్న క్రీస్తు, క్రైస్ట్ ఇన్ యూ, హీ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. నిరీక్షణకు ఆధారం. లేఖనాలు మనకు ఆధారం, లేఖనాలు మనకు ఓదార్పు, లేఖనాలలో మనకు ఆదరణ. సమస్త ఆదరణకు ఆయన ఆధారంగా ఉన్నాడు. ఆయన ఆధారం ఈరోజు నీకు ఆదరణ దయచేస్తుంది, ఓదార్పు దయచేస్తుంది, ఓర్పును దయచేస్తుంది. ఈ పందెపు రంగములు ఓపికతో ముందుకు సాగిపోయే భాగ్యము ఆ పరిశుద్ధాత్ముడు దయచేస్తాడు. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, ఈ కొద్ది నిమిషాలు ఈరోజు నిన్ను ఆరాధన చేయడానికి మాకు ఇచ్చిన తరుణముకై స్తోత్రం. ఎంతమంది వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారందరి జీవితాలలో నీ కార్యాన్ని చేయండి అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని సెలవిచ్చిన దేవుడవు. ఈరోజు ఎంతమంది అయితే 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్న స్త్రీ తన విశ్వాసముతో తన చెయ్యి చాపి నీ వస్త్రపు చెంగును ముట్టి బాగుపడిందో, అలాగన విశ్వాసపు హస్తము చాపి పరిశుద్ధాత్మ స్వరూపివైన నిన్ను తాకడానికి, నీ ప్రభావము చేత బాగుపడడానికి, మా సమస్యలను కుదుర్చుకొనడానికి, మా సంకటములను కుదుర్చుకోవడానికి ఇదిగో మాలో విశ్వాసాన్ని అభివృద్ధి చేసి ఈ బిడ్డలలోని కార్యాన్ని చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే నీ వైపు చూస్తారో వారి ముఖములు ఎన్నడూను సిగ్గుపడవని సెలవిచ్చావు. అదే మాకు నిరీక్షణ, అదే మాకు ఆధారం, అదే మా విశ్వాసం. అలాంటి విశ్వాసముతో నీ రెండవ రాకడ వరకును ఈ బిడ్డలందరూ నీలో ముందుకు సాగే భాగ్యమును ప్రసాదించమని యేసుక్రీస్తు దివ్యనామమును స్తోత్రము చేసి అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి,
కుమార పరిశుద్ధాత్మ దీవెనలు బిడలారా మీకు నిరంతరము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ షేర్ దిస్ వర్డ్ with your friends and family. God bless you.